జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి వేడుకలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ జ్యోతుల చంటిబాబు పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముందుగా స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ ప్రజానాయకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ మాజీ మంత్రిగా అనేక పదవులను చేసిన మహానాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జక్కంపూడి రామ్మోహన్ రావు అని ఆయన ఆశయాలు ఆయన చేసిన కార్యక్రమాలు నేటి తరానికి తెలియజేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా మన జగ్గంపేట జ్యోతుల చంటిబాబు గారి పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన గౌరవ జ్యోతుల రామస్వామి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చేమో, కానీ అంటే మేము కానీ మాకంటే పెద్దలు కానీ ఆయన గురించి కానీ అదే ఆయన రాజకీయంగా ఉన్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఎందుకు కష్టాల్లో ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాలు వాళ్ళకి అండగా నిలబడాం. రాజమండ్రి కాకుండా అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే స్పందించి వారి వెనకాల నిలబడి ఒక మాస్ లీడర్గా ఆయన చాలా పై స్థాయికి వెళ్ళడం జరిగింది. మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఆయన చేసే కార్యక్రమాలని ఎంతో మెచ్చుకునేవారు. అలాగే ఆయనకి మంచి మంచి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. మనం అధికారంలో లేనప్పుడు అంటే 2004 ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు కాకముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు అయితే నేను అప్పుడే రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలా గొప్పగా ఆయన అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వస్తే అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇది టీవీ ఛానల్స్ లేవు కాబట్టి చాలా గొప్పగా చెప్పుకునేవారు. రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మనం రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే మనం మాట్లాడుకునే వాళ్ళమో అలాగే ఇక్కడ లోకల్లోకి వచ్చేటప్పటికి మన జిల్లాకు వచ్చేటప్పటికి రామ్మోహన్ రావు గారి గురించి కూడా అలా మాట్లాడుకోవడం జరిగేది. అటువంటి మాస్ లీడర్గా ఎదగాలంటే చాలా కష్టం. ఎందుకంటే కుటుంబాలకు దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకున్న వ్యాపకాలు అవ్వచ్చు, వ్యాపారాలు వీటన్నిటికీ దూరంగా ఉంటేనే చేయగలిగితేనే మన రాజకీయాల్లో ఆ స్థాయికి వెళ్ళగలం. అటువంటి వ్యక్తుల్ని మనం అంటే రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సోషల్ యాక్టివిటీస్ చేయొచ్చు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మనం కూడా 10 మందిలోనూ ఆ గౌరవం సంపాదించుకుంటాం. అలాగే ఆయన చనిపోయినా సరే మనం అందరం ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన కార్యక్రమాలు చాలా గొప్పవి కాబట్టి ఆయన మన మనసులో ఉన్నారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. అలాగే వారి కుటుంబానికి వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన రామస్వామి గారికి అలాగే చేయమని నన్ను ప్రోత్సహించిన జ్యోతుల చంటిబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి జయంతి సందర్భంగా మన అందరం కూడా ఇక్కడ ఏర్పాటైనందుకు మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ. జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు. జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు. థ్యాంక్ యూ.